హాయ్ అండి. జున్ను అనేది మీ అందరికీ తెలుసు కదండి. కానండి దీనికి ఎలా కమ్మగా చేయాలో చాలా మందికి తెలియదండి. దీన్ని చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జున్ను అనేది టేస్ట్గా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ అండి. నేను మీ శేషు. ఇవాళ మనం చేసుకునేది జున్ను అండి. ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తాను. జున్నుకు కావాల్సినదండి, ముందుగా మనం 3 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. ఇదిగోండి 1/2 కిలో బెల్లం అండి, టేబుల్ స్పూను మిరియాల పొడి అండి, 8 యాలకులు. ఇదిగోండి ఈ పాలు చిక్కదనాన్ని బట్టి మనం 1/2 లీటర్ పాలు, మామూలు పాలండి ఇవి, గేదె పాలే, మనం రోజు టీకి వాడుకునే పాలు అనమాట. ఇవి తీసుకున్నానండి. ఈ పాలు మాకు రోజు వాడకమండి. మరి మాకు రోజు పాలు ఇచ్చే అబ్బాయి వాళ్ళ గేదె తింటే మాకు తెచ్చిచ్చాడండి జున్ను పాలు. ఎప్పుడు వాళ్ళ గేదె తిన్నా మాకు ఇస్తారనమాట. ఇవ్వండి చాలా చిక్కగా ఉంటాయి అనమాట అండి, గట్టిగా వస్తుంది జున్ను. అందుకనే మనం ఈ పాలు కలుపుకుంటున్నామండి. ఇవి ముందు మనం బెల్లం కోరుకోవాలండి. మెత్తగా కోరుకున్నాక ఇందులో ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. బెల్లాన్ని ఇలా మెత్తగా తురుముకోవాలండి. నేను ఇలా తురిమాను చూడండి. ఇలా కోరుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు ఉంటాయండి, అవి కరిగేలాగా మనం కలుపుకోవాలి. ఇదిగోండి మనం పాలు తీసుకున్నాం కదా, ఇవి ఇందులో పోసేస్తున్నాను గిన్నెలో. ఇవి జున్ను పాలండి. ఇవ్వండి ఇవి మామూలు పాలు. కొంచెం ఉంచేసానండి, బాగా గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుందని. ఇందులో ఇప్పుడు మనం ఇదిగోండి 1/2 కిలో బెల్లం తీసుకున్నాం కదండి, ఇందులో వేసేస్తున్నాను. ఈ బెల్లాన్ని మనం కరిగేలాగా ఇలా కలుపుకోవాలండి. మెత్తగా ఉన్న బెల్లం అయినా సరే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, అవంతా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత బెల్లంలో ఇసుక లాంటిది వస్తుందండి. ముందు మనం వడపోసుకోవాలి పాలు. ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలండి. మనం కరిగించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా నలిపేస్తే కరిగిపోతాయి. తర్వాత మనం స్వీట్ చూసుకోవాలండి. స్వీటు సరిపోయిందంటే పర్లేదండి, లేదంటే కొంచెం చిన్న ముక్క మనం బెల్లం ముక్క వేసుకోవచ్చు. అది స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మేమైతే ఈ స్వీట్ తింటానండి. ఈ స్వీట్ సరిపోద్ది అనమాట. 1/4 లీటర్ పాలకి కరెక్ట్గా 1/2 కిలో బెల్లం వేసాను. మీకు కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకో చిన్న ముక్క వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని మనం వడపోసుకోవాలండి. ఇక చూసారా, బెల్లంలోంచి చిన్న చిన్నవి ఇలా వస్తూ ఉంటాయి నలకలో. ఇలా వడకట్టుకోవాలి. బెల్లాన్ని కరిగించుకున్నప్పుడు కంపల్సరీ మనం వడపోసుకోవాలండి. చూసారండి, బెల్లంలో ఏవో ఒక నలకలు ఉంటాయన్నమాట, ఇసుక కూడా ఉంటుందండి. అందుకని ముందు మనం వడపోసుకోవాలి. ఇదిగోండి మిరియాల పొడి వేసేస్తున్నా. యాలకులు కూడా దంచానండి, ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇలా కలిపేద్దామండి. మొత్తం ఇలా కలుపుకోండి. జున్ను అనేది మన తెలుగు వారికి చాలా స్పెషల్ అండి. ఏ ఫంక్షన్లో అయినా ముందు ప్రిపేర్ చేసేది జున్నేనండి. అంత స్పెషల్ అనమాట. అసలు మనం కరెక్ట్గా వండుకునేలాగా అన్నీ వేసుకుని వండుకోండి. అసలు మీరు జున్ను అనేది మళ్ళీ వండుకుందాం, పాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారనమాట. ఇలా నేను చేసినట్టుగా జున్ను మీరు ఒకసారి చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు వీడియో చూద్దామా చేసుకుందాం అనుకుంటారు. మీలో ఎవరన్నా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూసిన తర్వాత వాళ్ళు కూడా చూస్తారు కదండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా కలుపుకున్నాం కదండి పాలు. ఇలా ఇడ్లీ పాత్ర కానీ కుక్కర్ గిన్నె కానీ తీసుకోండి. నేను ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నా. ఇదిగోండి లోటా నీళ్ళు అంటే 2 గ్లాసుల వాటర్ అనమాట. అంటే వాటర్ ఇంత అంతానే కదండి, మనం చూసుకుంటా ఉండాలి. 10 నిమిషాలకు, పావు గంటకు ఒకసారైనా చూడాలి. వాటర్ ఇంకిపోయింది అనుకోండి, జున్ను అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వాటర్ తీసుకోండి. 1 గ్లాసుకు వాటర్ పోసుకోండి. కానీ అంత అవసరం ఉండదు, అంటే ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నా. ఇదిగోండి ఇలా గిన్నె పెట్టేసుకోవాలి మనం. వాటర్ అనేది ఇలా చూపించగలను.
ఇలా గిన్నెకి సకంగా వస్తే చాలండి, ఎక్కువ వస్తే మళ్ళీ పొంగిపోయి ఇందులోకి వచ్చేస్తుంది వాటర్. అందుకే 2 గ్లాసుల వాటరే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా సరిపోయే మూత వేయండి. దానిపైన మీ దగ్గర ఇలాగా రాయి ఉంటే పెట్టుకోండి, లేదంటే లోటా నిండా నీళ్లు కానీ లేదా కొంచెం గిన్నె బరువుగా ఉన్నది కానీ పెట్టండి. ఇలా పెట్టుకొని మనం పైన మూత పెట్టుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మంట హైలో పెట్టుకుంటేనండి అడుగు నీళ్లు పైకి వచ్చేస్తాయి. అలా పెట్టుకోకూడదు. మనం ఇడ్లీ అప్పుడు కూడా చాలా నిదానంగా పెడతాం కదా, అలా పెట్టుకోండి. 30 నిమిషాల దగ్గర పడుతుందండి. మధ్యలో ఒకసారి మనం చూసుకుందాము. సరేనండి, బాయిల్ అవరిద్దాం. అరగంట సేపు ఉడికించానండి. ఇదిగోండి మూత తీద్దాం. స్టవ్ ఆపేస్తున్నానండి. మంచి అరోమా వస్తుందండి. మిరియాలు యాలకులు వేసుకున్నాం కదా, చూసారండి ఇలా ఉడికిపోయింది. ఇంతేనండి. కొంచెం ఆవిరి తగ్గిన తర్వాత మనం బయటికి తీసుకుందాం. చాలా వేడిగా ఉంది కదండి. మిరియాల పౌడర్ వేసుకున్నాం కదండి. మిరియాలు చితకొట్టినవి అయితే అక్కడక్కడ ఉంటాయి. మిరియాల పౌడర్ కదండి, ఇలాగా చక్క పైన పట్టుకుంది. ఇవి యాలకులు. చూసారండి ఎంత బాగా వచ్చిందో. చున్ను రెడీ అయిపోయిందండి. ఆవిరంతా పోయిన తర్వాత బయటికి తీసుకున్నాను. ఇలా చుట్టూరు చాకుతో తీసానండి. ఇలా ఏం తీయక్కలా, మనం ఇలా చక్కగా కట్ చేసుకుని ఏ ముక్క ఆ ముక్క తీసుకోవచ్చు. ట్రై చేస్తున్నానండి, అందంగా పడుతుందేమోనని. చూద్దాం. చూసారండి ఎంత బాగా వచ్చిందో కేక్ లాగా. దీన్ని మనం చక్కగా ఇలా చాకుతో కానీ అట్ల కర్రతో కానీ ఓ పీస్ కట్ చేసుకుందామండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూసారా, చాలా చాలా బాగుందండి. చూసారండి చక్కగా పర్ఫెక్ట్ పాలల్లా వచ్చింది జున్ను. స్వీట్ అది చక్కగా కరెక్ట్గా సరిపోయాయండి. చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. కాలిపోతుందిరా.